ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరము పాల్గొన మాసము శుక్లపక్షము 1-3-2026 సంవత్సరమున మూసాపేట్ హైదరాబాద్ వాస్తవ్యులు మార్కండేయ గోత్రోభవస్సులు శ్రీ వెంకట్ నాగేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వెంకట్ నాగేష్ బాబు గారు మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు తల్లిదండ్రులు సూర్య చంద్రరావు గారు, సత్యవతి గారు, అదేవిధంగా భార్య పూజిత గారు, కుమారుడు పునీత్, కూతురు సాక్షి, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు సూర్యచంద్రరావు, మా భార్య పేరు సత్యవతి, అలాగే కుమారుడు పేరు వెంకట నగేష్ బాబు, ఆయన భార్య పూజిత, కుమారుడు పునీత్, సాక్షి కూతురు. మరి మేము మూసాపేట ప్రగతి నగర్ హైదరాబాద్ నుంచి వచ్చాం. మరి ఈరోజు అన్నదానం చేసే సౌభాగ్యం మరి ఏవిధైతే ఉందో ఈశ్వరు ఆజ్ఞ ప్రకారం మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం పరమాత్ముడు కల్పించాడు. పరమాత్ముడికి ఈ యొక్క పుణ్య లింగేశ్వర స్వామికి
ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. మా కుమారుడు వెంకట నగేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం చేసే సౌభాగ్యం లభించింది. ఎందుకంటే పరమాత్ముడి దగ్గర పెడితే, విగ్రహం దగ్గర పెడితే పరమాత్మ భుజించడం, అదే ఈ రూపాల్లో పెడితే అందరికీ కూడా అందరిలోనూ పరమాత్ముడే ఉన్నాడు కానీ పరమాత్మ భుజించినట్లే ఉంటుందనే భావంతో వచ్చాము. మరి గట్టు శంకరయ్య గారు చాలా గొప్ప కార్యక్రమం చేస్తున్నారు. ఇంతమందిని చేరదీసి వీరందరికీ మరి నిత్యము కూడా చూడడం అంటే మాటలు కాదు. ఇంత గొప్ప కార్యం చేసినందుకు ఏదో మాకు తోచింది ఈ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయడానికి పరమాత్మ దయతో సంకల్పించుకున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని 600 మంది అన్నదానానికి సహకరించి పుణ్యం కట్టుకోండి. వారి నిత్యాన్నదానం నిమిత్తం బియ్యం, పప్పు, కూరగాయలు వంటి కిరాణా సామాగ్రిని అందించి మానవత్వం చాటండి. మీ ఇంట జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పెద్దల వర్ధంతి కార్యక్రమాల వేళ ఈ అభాగ్యులకు శక్తి మేర అన్నదానం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి.